అందరికీ నమస్కారం. చూశారు కదా, తిరుమలేశుడు, ఏడుకొండలవాడు, బాలాజీ, వెంకన్న, ఈయన ప్రసాదంలో జరిగిన దోషం బట్టబయలయ్యింది. అన్ని ప్రూఫ్ అయ్యాయి. కుండలు బద్దలు కొట్టినట్టు అందరూ ఒప్పుకున్నారు. మరి దీనివల్ల జరిగే ప్రళయం ఏమిటి? ఎంత దోషాన్ని మనం ఎలా స్వామి మనల్ని కాపాడుతాడు, అనుగ్రహిస్తాడనే విషయం మీద చెప్పడానికి మీ ముందుకు వచ్చా. ఈ మాటలు ఎప్పుడు కూడా నాకున్న 58 ఏళ్ల వయస్సులో ఏ గుళ్ళో కూడా ప్రసాదాలు కల్తీ జరిగిందని, దాంట్లో వాడకూడని వస్తువులు వాడారని వినలేదు, కనలేదు. ప్రతి చిన్న గుడిలో అయినా సరే, సందులో ఆంజనేయ స్వామి గుడి అయినా, అయ్యప్ప గుడి అయినా, ఏ అమ్మవారి గుడి అయినా, శివాలయం కానీ, వెంకటేశ్వర స్వామి ఆలయాలు కానీ ఎన్ని ఉన్నా కూడా ఎక్కడ ప్రసాదం అనేది చాలా పవిత్రంగా చేసి పూజలో పెట్టి స్వామికి అర్పిస్తారు. అంత పవిత్రంగా అందరూ పంచుకొని తింటారు. కనీసం వారానికి ఒకసారి ఎక్కడో బంధువులు నా విషయానికి వస్తే ఏమండి బాల తిరుపతికి వెళ్ళాను లడ్డు అని ఇస్తారు. మరి ఈ జగన్మోహన్ గవర్నమెంట్లో 5 సంవత్సరాల్లో నేను ఎన్ని వందల లడ్లు తిన్నానో నాకే తెలియదు. వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టుగా నేను వెళ్ళినప్పుడు కానీ ఆ లడ్డూలు తెచ్చుకొని తిన్నాం. తిన్న తర్వాత ఈరోజు శాకాహారులకి అది ఎంత బాధ కలిగిస్తుంది, ఇంకా ఎక్కువ బాధ కలిగిస్తుంది. పండితులు, పీఠాధిపతులు, పూజారులు మొత్తుకుంటున్నారు ఇంత పెద్ద అపచారం ఎలా జరిగింది అని. దీనికి ముందు వెనకగానే నేను చెప్పానంటే మీరు ఆశ్చర్యపోయే విషయాలు ఇంకా ఎన్నో ఉంటాయి. ఎప్పుడు కూడా మత సమస్య, మత సామరస్యం కాపాడాలి అంటే ఒకరి మతం విషయంలో ఇంకో మతం వాళ్ళు వెళ్ళకూడదు. ఆ ద్రోహం ఇక్కడ జరిగింది. హిందూ మతానికి సంబంధించినటువంటి బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయంలోకి ఇతర మతస్థులను చైర్మన్లుగా పెట్టి అధికారంలో కూర్చోబెట్టి నానా యాగి చేశారు. ఈ 5 ఏళ్లలో ఎన్ని న్యూస్ విన్నాము, ఎన్ని వీడియో చూసాము. ప్రత్యక్షంగా గోవిందా గోవిందా అని అరుచుకుంటూ గుంపు వెళ్తే హిందువులు కానీ సెక్యూరిటీ గార్డులు అరవద్దు అని చెప్పి భక్తుల మీద దాడి చేసిన సంఘటనలు ఎన్ని ఉన్నాయో మీకు తెలుసా? ఎందుకయ్యా అంటే ఇతర మతస్థులకి మన మాటలు, మన మంత్రాలు దయ్యాల అరుపులాగా వినిపిస్తాయి. చిన్నతనం నుంచి నేను క్రిస్టియన్స్లతో ఎంతోమంది కన్వర్టెడ్ క్రిస్టియన్సే, వీళ్ళతో కలిసి బతుకున్నాం, ఆడుకున్నాం, చదువుకున్నాం, పెద్దవాళ్ళమయ్యాం. కృపరాజ్ అని చెప్పి ఒక ఫ్రెండ్ ఉండేవాడు, బెంజిమిన్ అని చెప్పి ఒక అబ్బాయి ఉండేవాడు, బుజ్జి అని చెప్పి ఒక క్రిస్టియన్. ఎంతోమంది లేడీస్ కూడా అక్కలు అని పిలిచేవాళ్ళం. ఇంటి కాలనీలో అక్కడిక్కడ చాలా ఉంటారు. క్రిస్మస్ రోజు వాళ్ళు పెద్ద పెద్ద స్టార్లు పెట్టి కేకులు కట్ చేసి అందరికీ పంచేవారు. పౌలి అని చెప్పి ఒక ఫ్రెండ్ ఉండేవాడు. ఎంతమందితో మనం ఐక్యమత్యంగా ఉన్నప్పటికీ మన యొక్క సహధర్మం అంటే ఇతర మతస్థుల పైన మనకు ఉన్నటువంటి ఆ యొక్క సహనం అనేది మనం పెంచుతుంటే, నా ఇంట్లో కూడా మీరు నమ్ముతారో లేదో అలివేలు అని చెప్పి పని మనిషి గత 10 ఏళ్ళుగా పని చేస్తుంది, పాచి పనులు చేస్తుంది. అమ్మాయి అలివేలు అనగానే పనిలో పెట్టుకున్న మన అమ్మాయి ఏమో అనుకోని, తర్వాత అమ్మాయి కన్వర్టెడ్ క్రిస్టియన్ అని తెలిసింది. ఆ అమ్మాయి మా ఇంట్లో ఏ ప్రసాదం తీసుకోదు, ఏ వస్తువు ఇచ్చినా కూడా ఇది దేవుడికి పెట్టిందా, ఇది మేము తినకూడదు, మా చర్చిలో మా ఫాదర్ అలా చెప్పారు, మా వీళ్ళు అలా చెప్పారని చెప్పి ఆ ప్రసాదాలు బయటపడేసిన రోజులు ఎన్నో ఉన్నాయి. మేము ప్రసాదం కాదమ్మా, ఇది మామూలుగా పండగ చేసిన వంటలని చెప్పినా కూడా అలా పడేసే వాళ్ళు ఉంటారు. ఇంకో అమ్మ తన కూతురికి యశోద అని పేరు పెడితే నిజంగా నేను చాలా ప్రేమగా యశోద అని పిలిచేవాళ్ళం. తీరా చూస్తే ఆ పిల్లకు యేసు దా అనే పేరు పెట్టారట. ఆ విధంగా యశోద అనే కృష్ణుడి యొక్క తల్లి పేరుని మొత్తం కళంకం తెచ్చిపెట్టింది ఆ పేర్లలో. అలివేలు అంటే అలివేలు మంగ అనుకున్నాను, కానీ ఆమె కన్వర్టెడ్ క్రిస్టియన్ అనే సంగతి నాకు తెలియదు. మళ్ళీ వాళ్ళు ఎటువంటి సంఘటనలో, ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు కన్వర్ట్ అయ్యారు అనేది ఒక మాట అయితే, హిందుత్వం అనేది వాళ్ళ జీర్ణంలో రక్తంలో బాగా ప్రవహిస్తూ ఉంటుంది. అందుకే ఈ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ హిందూ పండుగలు ఎక్కువ చేసుకుంటారు. హిందూ పండుగలకు వెళ్తారు, చీరలు కట్టుకుంటారు, కొత్త బట్టలు వేసుకుంటారు, పండుగలు బ్రహ్మాండంగా చేస్తారు.
అందరితో కలిసి భోజనాలు చేస్తారు, మన దేవుడి గుళ్ళకి వస్తారు, లోకల్ గుళ్ళల్లో మొక్కుతారు, మేము జాతకంలో వాళ్ళకు చెప్పే పరిహారాలు చేసుకుంటారు, మన హిందూ మంత్రాలు చదువుతారు, అంతా బాగుంది. కానీ ప్రసాదం దగ్గరికి వచ్చేసరికి మీ దేవుడు వేరు, మా దేవుడు వేరు, మా దేవుడు మీ దేవుడిని యాక్సెప్ట్ చెయ్యడు. అవసరమైతే గొడవల్లో చిన్నప్పటి నుంచి గమనిస్తున్న ఎన్నో సందర్భాల్లో మన దేవుళ్ళ మీద జోకుల మీద జోకులు వేసుకునేవాళ్ళు. అవన్నీ నవ్వుతూ తీసుకున్నాం మేము సరదాగా. ఆ జోకులు చెప్పడానికి కూడా చాలా టైం పడుతుంది, నవ్వుకుంటాం అందరం కూడా. దేవుళ్ళ మీద జోకులు చేసుకోవటం, మన దేవుళ్ళని కించపరిచి మాట్లాడడం, మన దేవుని ఫోటోలు చింపేయడం ఎన్నో చేస్తుంటారు భారతదేశంలో. క్రిస్టియన్స్ కన్వర్టెడ్ మెయిన్. నేను ఇంకా ఇతర మతం మీదకి వెళ్ళటంలా, ఒక క్రిస్టియన్ మతం మీద చెప్తున్నా వాళ్ళ స్వభావాలు ఎలా ఉంటాయి అనేది. మరి అలాంటి వాళ్ళకి అధికారం ఇస్తే వాళ్ళు క్రిస్టియన్ చర్చిలో పెళ్లి చేస్తూ వాళ్ళు మళ్ళీ గుడి మీదకి వచ్చి టీటీడీలో వచ్చి అధికారంలో కూర్చుంటారా? ఇతర మతస్థులుగా ఉండి ఇతర చర్చిలను వాళ్ళ పద్ధతులని ఫాలో చేస్తూ మన గుడిలోకి వచ్చి మన గుడి మీద పెత్తనం చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది? అటువంటి దుర్మార్గమైనటువంటి రాజకీయం అనేది, దుర్మార్గమైనటువంటి నాయకుడు తప్పులు చేసి మన దేవుణ్ణి ఎంత ఇబ్బంది పెట్టారంటే నాసిరకం భోజనాలు పెట్టారండి. ఈ 5 ఏళ్లలో తిరుమల తిరుపతి దేవస్థానానికి భోజనానికి వెళ్తే నాసిరకం భోజనాలు. చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా 14-19 టైంలో లైన్లో నిలబడ్డ దర్శనం చేసుకునే వాళ్ళకు కడుపు నిండా భోజనాలు పెట్టేవారు, నీళ్ళు ఇచ్చేవారు, మజ్జిగ ఇచ్చేవారు, ఎన్నో రకాలైనటువంటి సేవలు చేసేవారు అనమాట. సర్వదర్శనంలో ఎంతో అద్భుతంగా ఉండేది. 3,75,000 విఐపి టికెట్లు అమ్ముకున్నారు వీళ్ళ యొక్క ఇతర మతస్థులు మన యొక్క గుడి మీదకి వచ్చి అని చెప్పేసి. ఎంత బాధగా ఉంటుందండి వినటానికి. అన్ని కల్తీ చేశారు, మత ప్రచారాన్ని అడ్డుకున్నారు, హిందుత్వాన్ని దెబ్బతీయడానికి అనేక ప్రయత్నాలు చేశారు. మనల్ని మన దేవుణ్ణి మనం కొలుచుకుని భజన చేసుకునే అవకాశం కూడా తగ్గించారన్నమాట వీళ్ళు. ఎన్నో జరిగిన ఈ 5 ఏళ్లలో ఒక దుర్మార్గపు పరిపాలన చేసి మనకు ఎన్నో గుళ్ళని ఎన్నో ఆలయాలని ధ్వంసం చేశారండి. ఆ చిట్టా మొత్తం ఇంత పెద్దగా వస్తుంది మీకు హనుమంతుడి తోకలాగా. అది చూడండి, మీరు ఆశ్చర్యపోతారు. ఇది చేసుకున్నది చాలా తక్కువ. ఇది రాను రాను ఎంత పెద్ద ప్రళయంగా మారుతుంది అంటే దీన్ని కానీ వెంటనే కానీ కంట్రోల్ చేయకపోతే మత సామరస్యం దెబ్బతింటుంది. మనలో సమాజంలో ఉన్న ఇతర మతస్థులతో ఈ యొక్క హిందువులకు వైరం అనేది వచ్చిందంటే పరిస్థితి చేయి దాటుతుంది. కాబట్టి శాంతి భద్రతలు విఘ్నాతం కలుగుతాయి. కాబట్టి పెద్దలందరూ కూడా ఈ విషయాన్ని బాగా గమనిస్తూ ఇటువంటి పరిస్థితి మళ్ళీ రాకుండా తగిన శిక్ష వాళ్లకు వేసి ఇతర మతస్థులలోకి మరో మతస్థులు రాకుండా ఆలయాల్లో వాళ్ళ నిర్ణయాలు తీసుకోవాలని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు మీ గోపాలయ్య గారు.